చింతకాయల చెట్టుకు చింతకాయలు, టమాటా మొక్కకు టమాటాలు, వంకాయ మొక్కకు వంకాయలు మాత్రమే కాస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. కానీ వంకాయ మొక్కకు టమాటాలు, ఇక మిరపకాయ మొక్కకు వంకాయలు కాయవు. అలా కాస్తే అది ప్రకృతి విరుద్ధం. ఆ విరుద్ధమే జరిగితే ఇక అది ఖచ్చితంగా వింతే అవుతుంది. అలాంటి వింతే ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొక్క మాత్రం మిరపకాయది. దానికి మిరపకాయలతో పాటు టమాటాలు, పొడువు వంకాయలు కూడా కాశాయి. ఇంకేముంది, ఈ వింతను చూడ్డానికి జనం ఆ పొలానికి క్యూ కట్టారు. ఈ ప్రకృతి విరుద్ధమైనటువంటి వింతకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెలపాడుకు చెందినటువంటి రైతు ముత్యాల రజిత రమేష్ పొలం కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అతడు మిరప తోటను సాగు చేస్తున్నాడు. అయితే అతని తోటలోని 2 మిరప మొక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కూడా కాయడం చూసి రైతు ఆశ్చర్యపోయాడు. ఇక ఈ వింత విషయం కాస్త ఆ నోటా ఈ నోటా చేరి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. దీంతో ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనం రమేష్ పొలానికి తరలివస్తున్నారు. కొంతమంది దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త కాస్త వైరల్గా మారింది. ఈ వింత మొక్కను చూసినటువంటి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు దీనిపై దైవ మహత్యంగా భావిస్తుంటే మరికొందరు దీని వెనుక ఏదో శాస్త్రీయ కారణం ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ వింత మొక్కపై జగ్గయ్యపేట డివిజన్ ఉద్యాన శాఖ అధికారి బాలాజీ స్పందిస్తూ ఒకే మొక్కకు 3 రకాల కాయలు కాయడం వెనుక జన్యుపరమైన మార్పుల కారణమై ఉండొచ్చని ఆయన వివరించారు. మిరప, టమాటా, వంగ ఈ 3 సొలనేసి అనే ఒక వృక్ష కుటుంబానికి చెందినవి. అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. వ్యవసాయ అధికారులు కూడా ఈ మొక్కను పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వింత మొక్క మాత్రం స్థానికంగా హాట్ టాపిక్గా మారగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.